సో సిపి ఎప్పుడైనా రివాల్వ్ చేసినావు నువ్వు? ఏ రోజు కూడా చేయలేదు. ఈ రోజే ఫస్ట్ టైము ఒక సిపిని రివాల్వ్ చేస్తున్నావు, అవునా? రైట్. సో లైఫ్లో ఏ రోజు కూడా సిపిని నువ్వు టచ్ అయినా చేయలేదు, ఇదే లైఫ్లో ఫస్ట్ టైం ముట్టుకుంటున్నావు, అవునా? సో ఈ యొక్క ప్రాసెస్ను నువ్వు ఏం చేయాలా? సక్సెస్ చేసి చూపించాలా, ఓకేనా? ఇన్ని రోజులు నేను సిపి రివాల్వ్ చేయంగా, ఈఎంఎంసీ రివాల్వ్ చేయంగా, పవర్ ఏసీ రివాల్వ్ చేయంగా చూసినావు కదా, అదే ప్రాసెస్ని యూజ్ చేసుకొని చేయాలి, ఓకేనా? రైట్, చేసే స్టార్ట్ చేయి. ఫస్ట్ ఏం చేయాలా? పీపీడీ వేసుకో అందులో. పీపీడీ ఫ్లక్స్ని రెండు కలపాలా. పీపీడీ అట్లా పెట్టద్దు, ఇట్లా పెట్టుకో. రైట్. పీపీడీని ఫ్లక్స్ని రెండు ఫ్లక్స్ కూడా యాడ్ చేయి. అదంతా గలీజ్ చేయకు, ఫ్లక్స్ యాడ్ చేయి. ఇది ఇక్కడ ప్రెస్ చేస్తే ఫ్లక్స్ వస్తుంది. రైట్. ఫ్లక్స్ కూడా పెట్టు. అది ఎక్కడ వచ్చిందో ఎక్కడ పెడుతున్నావు? రైట్. చూద్దాం ఎట్లా చేస్తుంటావో ఏందో అంతా కూడా క్లియర్గా చూద్దాం. ఆగో, అట్లా కాదు, మొత్తం అది కింద పెట్టు. నువ్వు అంటే అదే పట్టుకుంటున్నావు, ఇప్పుడు పట్టుకో. షోల్డరింగ్ ఐరన్ పట్టుకో, నన్ను గుండ్రంగా తిప్పు. షోల్డరింగ్ ఐరన్ ఆగు. షోల్డరింగ్ ఐరన్ హీట్ 400 దాకా రాని. 400 వెళ్ళలే, ఆగు. ఇట్లా టచ్ చేయాలా. ఇది సెన్సార్ బేస్డ్. ఏంటిది? ఇది సెన్సార్ బేస్డ్. దీన్ని కొంచెం మూలకు పట్టుకుంటే ఏమవుతుంది? హీట్ అయిపోతుంది. పట్టుకో, కొంచెం అంత దూరం కాదు, ఇంత పట్టుకో, అంతే. ఇట్లా పట్టుకో, ఓకేనా? 400 వెళ్ళిందా? 400 480 వరకు వెళ్ళిందా? రైట్. ఇప్పుడు సిపి మీద పెట్టు. రైట్. రొటేట్ చేయి, బలం పెట్టకు, మెల్లగా 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 ఆగు. జస్ట్ మెల్లగా టచ్, అంతే. జస్ట్ టచ్ చేయి. మొత్తం 4 సైడ్స్ ప్రతి మూలకు టచ్ అవ్వాలి. అది జస్ట్ బలం ఏమైనా ట్రై చేసినాం అనుకో, సిపి ఖరాబ్ అయిపోతుంది. ఏంటిది? బలం ఏమాత్రం కొంచెం అటు ఇటు అయినా సిపియు ఖరాబ్ అయిపోతుంది. రైట్, వెరీ గుడ్. అంతే. స్మూత్గా తిప్పు, ఇట్లా స్మూత్గా ఇట్లా తిప్పాలా, గుండ్రంగా. రైట్. స్మూత్గా తిప్పితే అయిపోతుంది. రైట్, అయిపోయిందా? ఇప్పుడు దానికి ఎక్స్ట్రా ఆగు. ఇవ్వు అంటే దాన్ని పట్టుకుంటాం ఎందుకు? ఆగు, తొందరపడకు. అది ఉంది కదా, ఆ షోల్డరింగ్ ఐరన్ ఉంది కదా, షోల్డరింగ్ ఐరన్ మీద ఏముంది? పీపీడీ ఉందా? పీపీడీ ఉంది కదా. పీపీడీ ఉంటే కొంచెం ఇట్లా కొట్టు, ఇట్లా కొడితే పక్కకి పడిపోతుంది. ఇప్పుడు షోల్డరింగ్ ఐరన్ పట్టుకో. షోల్డరింగ్ ఐరన్ మీద పట్టుకొని ఎలా పెడతావు? ఇంకో ఇది ఆపోజిట్ ఉంది కదా డైరెక్షను, ఈ విధంగా పెట్టాలా. ఇంకో చూసినావా? పట్టుకో, ఈ విధంగా పెట్టు. నేను ఎట్లా పెట్టినా అట్లనే. దీంట్లో చూస్ చేయాలా, నువ్వు పైన చూస్ చేస్తావు. చూసినావు ఇందాక నుంచి? ఆగు, పెట్టి ఇప్పుడు ఆగు. స్లో, ఎందుకు ఫాస్ట్ పోతున్నావు? స్లోగా చేయి. స్లో. పైకి మళ్ళీ అట్లనే పైకి రా. రైట్. ఆల్రెడీ మొత్తం రింపు. ఎందుకు కదులుతుంది? ఒక దగ్గర కట్టుకో. ఇప్పుడు చేయి కాలుతుంది అన్నా కూడా నేను చెప్పిస్తా. ఇప్పుడు అది కదులుతుంది. ఇట్రా, చేయబట్టు. ఇట్లా పట్టుకొని చెయ్యి. ఇప్పుడు ఇంకా మంచిగా ఆడుతుంది. దూరం పట్టుకున్నాం అనుకో, చేయి కాలితే అడి చేపిస్తా. అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు గట్టిగా ఉందా? పెట్టు, ఒక దగ్గర పెట్టు, దాన్ని కదిలియద్దు. కాలుతుందని అస్సలకే తీయద్దు. అంత ఫాస్ట్ అంటున్నా ఎందుకు? స్లోగా. వెరీ గుడ్. స్లోగా, ఇంకా స్లో. ఎంత స్లో అయితే అంత స్లో. కనిపిస్తుందా? ఎంత వీలైనంత వరకు స్లోగా అంటావో అంత క్లారిటీ వస్తుంది. రైట్, అవునా? అయిపోయిందా? కట్ చేసేయి. విక్ ఉంది కదా, విక్ని అక్కడ వరకు కట్ చేసేసేయి. విక్ని అక్కడ వరకు కట్ చేసేసా. రైట్. నేనే హెల్ప్ చేయట్లే కదా, నువ్వే కట్ చేస్తుంది. రైట్. ఇప్పుడు ఇది ఉందా?
ఇది దీని మీద పోసుకో ఇట్లా దాని మీద పోసుకో. బ్రష్ తీసుకో, బ్రష్తో క్లీన్ చేయి, బ్రష్తో క్లీన్ చేయి. ఇంకా పోయి ఏంది పండ్లు అట్లనే తోముతావా నువ్వు బాబు? పండ్లు అట్లనే తోముతావా? మరి గట్టిగాను. ఇంకా కొంచెం లిక్విడ్ పోసుకో, ఇంకొంచెం లిక్విడ్ పోయి. రైట్, వెరీ గుడ్. ఇంకా దోము. పండ్లు అట్లనే తోముతావా? పండ్లు తోమావా? ఇంకా గట్టిగాను. రైట్, వెరీ గుడ్. ఇంకా క్లియర్ అవ్వలే కదా? ఓన్లీ ఫ్లక్స్ వేసుకో ఇప్పుడు దాని మీద. ఓన్లీ ఫ్లక్స్ వేసుకో దాని మీద. ఓన్లీ ఫ్లక్స్ వేయి. ఓన్లీ ఫ్లక్స్ వేయాలి దాని మీద. నువ్వు అట్లా పెట్టుకున్న వాటికి ఈ యాంగిల్లో పెట్టుకుంటే నీకు క్లియర్ ఉంటుంది. అవునా? ఈ యాంగిల్లో పెట్టుకుంటే నీకు క్లియర్ వ్యూ వస్తుంది. రైట్, ఫ్లక్స్ వేసుకో. ఓన్లీ ఫ్లక్స్ వేసుకో దాని మీద. వెరీ గుడ్. ఫ్లక్స్ వేసుకున్నావు కదా, కట్ చేసుకున్నావు కదా విక్ని. మళ్ళీ సేమ్ షోల్డరింగ్ ఐరన్ ప్రాసెస్ ఎంతమందికి ఏదైతే చేసినావు మళ్ళీ అదే చెయ్యి. కట్ చేసినావా? ఎక్కడ కట్ చేసినావు? కట్ చేసినావు చూడండి. రైట్, వెరీ గుడ్. మంచి పెట్టు. ఎట్లా పెట్టమని చెప్పిన నేను? ఎట్లా పెట్టమని? ఆగు, పెట్టు, సరిగ్గా పెట్టు. అక్కడ హీట్ వచ్చిందా? అక్కడ హీట్ రాలే, సెన్సార్ ఇంకా యాక్టివేట్లోనే ఉంది. నేను కొంచెము ఇట్లాను. ఇప్పుడు హీట్ పెరుగుతుందా? పెరుగుతున్నప్పుడు పెట్టాలి నువ్వు. డైరెక్ట్ లేపినావా పెట్టినావని కాదా ఆడ. ఇప్పుడు పెట్టు. రైట్, పెట్టు, దాని మీద పెట్టు. మంచిగా పెట్టాలా. ఈ యాంగిల్ రాలే. ఎందుకంత ఫాస్ట్ మూవ్ అవుతుంది? ఎందుకంత ఫాస్ట్ మూవ్ అవుతుంది? చేయబెట్టు. రైట్, ఇప్పుడు క్లోజ్ చేయి. అంత మళ్ళీ అంత ఫాస్ట్ పోతావు? స్లోగా. ఎందుకంత ఫాస్ట్ పోతున్నావు? ఇంకా స్లో, డెడ్ స్లో. అది ఇప్పుడు చూడు, అర్థమైందా? డెడ్ స్లో, ఇంకా డెడ్ స్లో, ఇంకా స్లో. రైట్, పీపీటీ సరిపోదు, ఫ్లక్స్ సరిపోలేదు, కొంచెం ఫ్లక్స్ వేస్తున్నా చూడు. రైట్, ఇప్పుడు కొంచెం ఇంకా ఫ్లక్స్ మొత్తం పైకి కిందికి, పై నుంచి కింద దాకా, ఎడ్జ్ నుంచి పై దాకా అనాలా. కింద నుంచి పై దాకా పోని, పై దాకా, ఇంకా పైకి. అరే ఇక్కడ టచ్ అవ్వాలి. అదే ఉందా? షోల్డరింగ్ ఐరన్ ఉందా? పెట్టు, ఇంకా పైకి పోని. షోల్డరింగ్ ఐరన్ పైకి పోవాలా. షోల్డరింగ్ ఐరన్ పైకి పోని. ఇప్పుడు టచ్ చేయి. ఇప్పుడు టచ్ చేసి కదిలి. రైట్, వెరీ గుడ్. అక్కడ కాదు, ఇట్లా రావాలా. ఇట్లా ప్రెస్ అవ్వాలా. రైట్, వెరీ గుడ్. ప్రెస్ అయితే ఇప్పుడు మొత్తం గుండ్రంగా, సిపి అంతా నీదే, గుండ్రంగా తిప్పు. ప్రెషర్ అట్లా అస్సలు పెట్టకూడదు. అర్థమవుతుందా? ప్రెషరు రైట్. ప్రెషర్ పెడితే ఏమవుతుంది? రైట్, వెరీ గుడ్. ఇంకా మళ్ళీ కొన నుంచి రావద్దు. కొన నుంచి కొట్ట అయిపోయిందంటే నువ్వు తీసేసి దాన్ని కట్ చేసుకోవాలా. కట్ చేసుకో, తీసి కట్ చేసుకో. తీసి వెంటనే కట్ చేయి. వెరీ గుడ్. ఇంకా కట్ చేయి. కట్ చేయడం కూడా రాదా? ఇంకా కట్ చేయి. అయ్యో, అక్కడ సిల్వర్ అనేది కనపడద్దు. ఏందది? ఈ సిల్వర్ అనేది కనపడద్దు. ఇప్పుడు ఇంకొక టెక్నిక్ చెప్పనా? ఇప్పుడు కొంచెం ఇది ఉందా, ఇది మడత పెట్టు. ఏంటిది? మడత పెట్టాలి. ఇగో ఇక్కడ చూడు, ఇక్కడ కొంచెం ఇట్లా మడత పెట్టు. మడత పెట్టి ఎడ్జ్ మీద పెట్టు. మళ్ళీ కొంచెం ఫ్లక్స్ వేసుకో. చెప్తా. నేను వేస్తాలే నీకోసం. రైట్, స్టార్ట్ చేయి. షోల్డరింగ్ ఐరన్ తీసుకో. షోల్డరింగ్ ఐరన్ తీసుకో. రైట్, కొంచెం దూరం పట్టుకోవాలి. ఇట్లా దూరం పట్టుకుంటే హీట్ అవుతుంది. ఓకేనా? రైట్, స్టార్ట్ చేయి. ఎడ్జ్ మీద పెట్టమన్నా. ఎడ్జ్ ఏది? ఎడ్జ్ మీద పెట్టమన్నా. మొత్తం ఎడ్జ్. రైట్, మొత్తం ఎడ్జ్ మీద. రైట్, వెరీ గుడ్. ఇప్పుడు మంచిగా వస్తుంది దారిలోకి. ఎప్పుడు ఫస్ట్ టైం కదా సిపియుని? ఏ రోజు కూడా ముట్టుకోలే కదా? ఇదే కదా? రైట్, చెయ్యి. ఎడ్జెస్కి నీట్గా పైకి కిందికి మొత్తం పోని. రైట్, వెరీ గుడ్, ఎక్సలెంట్ వర్క్. అలానే వెళ్ళు.
రైట్. ఎడ్జెస్కి కూడా అన్నిటిని కవర్ చేయాలి, మొత్తం అన్నిటిని, ఎవ్రీథింగ్ అంతా కూడా నీట్గా కవర్ చేయాలి. రైట్ రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. అయిపోయింది కదా. రైట్, ఇప్పుడు తీసేసాయి. ఇప్పుడు ఇంతకుముందుకు బ్రష్లతో ఎలా అయితే క్లీన్ చేసినావో అలా క్లీన్ చేయి. బ్రష్తో ఏ విధంగా అయితే క్లీన్ చేసినావో క్లీన్ చేయాలా. నువ్వు ఏ పని చేసినా కానీ మైక్రోస్కోప్లో చూడాలా, స్క్రీన్ మీద కాదు చూసేది. చూడు ఇప్పుడు తుడుగు, అదంతా వేస్ట్ చేస్తున్నావు. ఎంత వేస్ట్ చేస్తున్నావు తెలుసా? అది లిక్విడ్ని ఫ్రీగా వచ్చింది కదా, అంతేనా? మరి అంత వేస్ట్ చేయొద్దు, చేయి, ఇంకా క్లీన్ చేయి. బ్రష్ పనులట్లే తెమ్ముతావా? చేయి. వెరీ గుడ్. అదే ఇట్లనే వేయాలా. రైట్, వెరీ గుడ్. క్లీన్ చేయి, మంచి క్లీన్ చేయి. నువ్వు ఇక్కడ చూడు, ఇదంతా సరిగ్గా క్లీన్ అవ్వలే. ఓకేనా? క్లీన్ అవ్వలే సరిగ్గా. మళ్ళీ ఇంకొకసారి ఫ్లక్స్ వేసుకొని మళ్ళీ రిపీట్ చేయి. నువ్వు సరిగ్గా చేయలే. ఏంటిది? రైట్, నీకోసం ఫ్లక్స్ వేస్తున్నా నేను. చూడు, నేనే హెల్ప్ చేయట్లేదు, జస్ట్ ఫ్లక్స్ వేస్తున్నా అంతే. ఓకేనా? రైట్, మళ్ళీ సేమ్ ప్రొసీజర్ రిపీట్ చేయి. మళ్ళీ సేమ్ ప్రొసీజర్. ఇప్పుడు నీట్గా అవ్వాలి. ప్రతి బాల్ నాకు ఇక్కడ కనిపిస్తున్న బాల్ ఏదైతే ఉందో నీట్గా క్లీన్గా కనపడాలా, షేన్ అయిపోవాలా. అట్లా అయినప్పుడే నువ్వు రిబాల్కి దిగాల. లేదు అంటే నువ్వు రిబాల్ చేసి వేస్ట్, డ్యామేజ్ చేయలేదు. నేను అప్రిషియేట్ చేయవచ్చు, ఎందుకంటే కొంతమంది ఫస్ట్ టైం సిపిజీ రిబాల్ చేసేటప్పుడు డ్యామేజ్ చాలా చేస్తారు. ఓకేనా? కట్ చేసినావా? కట్ చేయలే. రైట్, కట్ చేసినా. వెరీ గుడ్. టెంపరేచర్ చూసుకో. వెరీ గుడ్. కొంచెం టెంపరేచర్ అటు ఇటు అవుతుంది అంతే. పట్టుకో. వెరీ గుడ్. సింపుల్ టెక్నిక్, కష్టపడాల్సిన అవసరమే లేదు. అర్థమైందా? ఆగు, అంత ఫాస్ట్ వద్దని చెప్పినా. ఫాస్ట్ అస్సలు వెళ్ళొద్దు. స్లోగా నీట్గా స్లోగా. రైట్, వెరీ గుడ్. పైకి కింది కాను, మెల్లగా నీట్గా. వెరీ గుడ్. మొత్తం అంతా కవర్ చేయ. మళ్ళా మంచిగా నీట్గా స్మూత్గా పై దాకా పోవాలి, ఎడ్జెస్ దాకా పోవాలా. ఎడ్జెస్ దాకా పోతూ చేస్తుండు. రైట్, వెరీ గుడ్. రైట్, ఇంకా పైకి పోని. రైట్, మళ్ళీ కిందికి రా, అట్లనే కిందికి రా. గుడ్, వెరీ గుడ్. రైట్, తీసేయి. చాలు, క్లీన్ చేసుకో. ఇప్పుడు సేమ్ ఇంతకుముందు ఎట్లా క్లీన్ చేసినావో అలా క్లీన్ చేయి. వెయిట్ చేయకూడదు, ఏ సామాన్ కూడా వెయిట్ చేయదు, ఎందుకంటే చాలా కాస్ట్లీ ఉంటాయి సామాన్లన్నీ కూడా. వర్క్ తగ్గట్టు యూజ్ చేసుకోవాలి. ఆగు, సిపి అంతా హీట్ ఉన్నప్పుడు పెడితే ఏమవుతుంది? ఆవిరైపోతుంది అది, అంతేనా? సిపి అంత మీద ఉన్నప్పుడు పెడితే ఏమవుతుంది? ఆవిరైపోతే వర్క్ ఎక్కడ కంప్లీట్ అవుతుంది నీది ఫస్ట్ ఆఫ్ ఆల్. రైట్, ఇప్పుడు మంచి బ్రష్ని గట్టి తోముతారు. మీ పనులు తోముతావా, లేకపోతే పన్ను కూడా అంతే ఇటు అంటావా? రైట్, వెరీ గుడ్. ఎక్సలెంట్. రైట్, ఇప్పుడు ఇంకొకసారి క్లీన్ చేసుకో. వెరీ గుడ్, మంచిగా వస్తుంది. రైట్, ఇంకోసారి చేయి. రైట్, వెరీ గుడ్. చాలా చక్కగా చేసినావు ప్రాసెస్ అంతా కూడా, క్లీనింగ్ ప్రాసెస్. అవునా? రైట్, ఇప్పుడు తీసేయి. సిపిని అందులోకి తీసేసాయి. రైట్, అందులోకి తీసేసాయి. చాలా చక్కగా అరచేతిలో తీసుకో. సిపిని అరచేతిలో పెట్టుకో. అరచేతుల్లో ఇక్కడ నువ్వు ఏది చేస్తావు? అరచేతుల్లో అంటే ఇక్కడ ఇట్లా పెట్టుకొని మళ్ళీ ఇంకొకసారి ఇది పోసి ఇంకొకసారి క్లీన్ చేయి. అర్థమైందా? మంచి నీట్గా క్లీన్ చేయాలి. ఇప్పుడు క్లీన్ చేయి. వెరీ గుడ్, చాలా చక్కగా చేసావు. అలానే చేయాలా. వెరీ గుడ్. ఇప్పుడు దాని కింద పెట్టు, చెక్ చేయించి చూపించు మాకు ఎంత నీట్గా అయిందో. రైట్, ఒక్క నిమిషం ఆగు. రైట్, ఒక్కసారి నేను చూస్తా, జరుగు.
ఎంత చక్కగా చేసావో అని ఒక్కసారి నేను అబ్జర్వ్ చేస్తా. రైట్, వెరీ గుడ్. చాలా చక్కగా నీట్గా క్లీన్ చేసినావు. ఏంటిది నీట్గా క్లీన్ అవుతుంది. ఇంకొంచెం యాక్చువల్ ఏం చేయాలంటే నువ్వు నీట్గా దీన్ని బ్రష్తో చేయాలి. బ్రష్తో చేస్తే సరిగ్గా అవ్వదు, ఒక్కొక్కసారి అవ్వదు. కాబట్టి ఇగో నీట్గా ఇట్లా క్లీన్ చేయాలి. క్లాత్ కానీ మిగతా దాంతో నీట్గా చేయాల్సి ఉంటుంది. ఓకేనా? వెరీ గుడ్, చాలా చక్కగా చేసినావు. ఇప్పుడు లాస్ట్కి ఎడ్జెస్ చూసినావా? ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. ఇగో లాస్ట్ ఒక్కసారి ఇక్కడ సైడ్స్కి ఏమవుతుంది అంటే, ఇంకా చూపిస్తా చూడ, ఇక్కడ సైడ్స్ ఉన్నాయా? నేను చూపిస్తున్నా, నేను చేయట్లేదు. ఈ ఎడ్జెస్ ఉన్నాయి చూసిరా? ఇగో ఈ సిల్వర్ కలర్, ఇది గమ్ అనమాట. బ్లాక్ పేస్టెడ్ గమ్ సంథింగ్ ఏదో అంటారు కదా, డ్రై అయిపోతుంది. సిపి అనేది డ్రై అయిపోతుంది. అలాంటివి ఏమైనా కనపడ్డప్పుడు ఇట్లా క్లీన్ కొంచెం రబ్ చేయాలి, ఎందుకంటే అన్ని సిల్వర్ కనపడాలి. కొంచెం బ్లేడ్తో కానీ దాంతో కానీ ఈ విధంగా చేసుకుంటే ఏమవుతుంది? రైట్, అర్థమైందా? రైట్, అర్థమైంది కదా? ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? ఇంకొకసారి ఈ ఫ్లక్స్ వేసుకుందాం. ఫ్లక్స్ వేసేసుకొని క్లీన్ చేద్దాం. సారీ, మన పీపీడీ ఏమంటారు, అది ఐపీ వేసుకొని క్లీన్ చేద్దాం. క్లీన్ చేసుకున్నావా? రైట్. జస్ట్ ఏం లేదు, కొంచెము ఏమైనా క్లీన్నెస్ లేకపోతే నేను కొంచెం క్లీన్ చేస్తున్నాను అంతే. బాగా చక్కగా చేసావు. ఓకేనా? చాలా చక్కగా క్లీన్ చేసినావు. ఓకేనా? ఇప్పుడు ఇదేంటిది? ఇది నువ్వే తెంపినావా? రైట్, పర్లేదు. నీట్గా సెట్ చేసుకోవాలి. ఓకేనా? అది నువ్వే చేసుకో, నేను చెప్పను. ఓకే, నేను బాగుందా బాగాలేదా నేను చెకింగ్ ప్రాసెస్ మాత్రమే నేను చేసిన, మిగతా అంతా నువ్వే చూసుకో. ఓకేనా? రైట్. స్టెన్సిల్ పెట్టడం కూడా నీకు తెలియదు ఎట్లా పెడతారో, అవునా? స్టెన్సిల్ని ఎట్లా పెట్టాలో కూడా నీకు తెలియదు ఇప్పటివరకు, నాకు తెలిసినంత వరకు, అవునా? రైట్. స్టెన్సిల్ ఎప్పుడైనా సరే ఎలా చెక్ చేసుకోవాలి మనము చూపిస్తా చూడు. ఇప్పుడు సేమ్ టు సేమ్ ఉంది. ఇగో ఇప్పుడు నీకు కనపడేది దాని మీద కనపడేది సేమ్ టు సేమ్ ఉండాలన్నమాట. డిజైన్ సేమ్ కనపడాలి. అప్పుడు మన స్టెన్సిల్ని పైన పెట్టుకోవచ్చు డైరెక్ట్గా. ఓకేనా? అప్పుడు మన స్టెన్సిల్ని పైన పెట్టుకోవచ్చు. నీకు చూసుకో, పైన క్లియర్ కనిపిస్తుందా? పైన క్లియర్ కనిపిస్తుందా? క్లియర్ ఉందా? రైట్. ఇప్పుడు ఫస్ట్ లాస్ట్ ఎడ్జ్ ఏదైతే ఉందో చూసుకో. లాస్ట్ ఎడ్జ్ని చూడు. లాస్ట్ ఎడ్జ్ ఏదైతే ఉందో చూసుకో. ఆ ఎడ్జ్ని చూసుకొని పెట్టేసి, నువ్వే పెట్టేసి లాస్ట్ ఎడ్జ్ని ఈ కింద ఎడ్జ్ని కలిపేసి. అడైందా? క్లియర్ ఉందా? మంచిగా కనిపిస్తుందా? మంచిగా కనిపిస్తుందా లేదా? రైట్. కొంచెం కింద ఇంకొంచెం కొంచెం ఉన్నా కూడా వెళ్ళిపోతుంది అది. రైట్, వెరీ గుడ్. ఒకసారి నేను చూస్తా, కరెక్ట్ పెట్టినావా లేదో. బైక్ రా, నువ్వు కరెక్ట్ పెట్టినావా లేదో ఒకసారి అబ్జర్వ్ చేస్తాను నేను. రైట్, ఒక్క నిమిషం. రైట్, కరెక్ట్గా పెట్టినావా లేదా చెక్ చేస్తున్నావు. రైట్, ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది, అవునా? కరెక్ట్గా వచ్చింది. కూర్చో, డైరెక్ట్ కూర్చో, చెప్తా. ఇది కొంచెం కూడా కదలవద్దు, అర్థమైందా? ఇట్లనే పట్టుకో, ఇది ఇట్లా పట్టుకోవాలా, అర్థమవుతుందా? ఇట్లా పట్టుకుంటావు ఆ చేత్తోని, లెఫ్ట్ హ్యాండ్తోని. రైట్. ఇది బాల్స్ కొంచెం కూడా కదలవు, గట్టి పెట్టు, ఇట్లా ప్రెజర్ పెట్టు ఇక్కడ. ఇది ఇక్కడ దాకా, ఓకేనా? ప్రెజర్ పెట్టినావా? ప్రెజర్ పెట్టినావా లేదా? రైట్, వెరీ గుడ్. ఇప్పుడు చూడు, ఇది ఉందా? దీన్ని
పీపీడీ అంటారు. పీపీడీ ఏమంటారు? పీపీడీ. ఏమైనా ఎక్స్ట్రా ఏమన్నా వచ్చినప్పుడు మనం ఏం చేయాలా? ఎక్స్ట్రా వచ్చిన వాటిని రిమూవ్ చేసుకోవాలి వీటిని. ఓకేనా? రైట్. చేయబట్టు నీ చేతి చేయబట్టు. రైట్. నువ్వు దీన్ని రుద్దేటప్పుడు ఆగు. దీన్ని రుద్దేటప్పుడు ఇది కొంచెం ఏమాత్రం కదిలినా అక్కడ మార్కింగ్ పోతుంది. ఏంటిది? మార్కింగ్ పోతుంది. నువ్వు ఏమాత్రం కదిలిచ్చినా కూడా ఒక నిమిషం ఆగు. రైట్. నువ్వు ఏమాత్రం కదిలిచ్చినా మార్కింగ్ పోతుంది. చూసుకో, ఇక్కడ చూడు, ఇక్కడ ఏ మార్కింగ్ మాత్రం కొంచెం కదిలినా కూడా నువ్వు చేసే వర్క్ అంతా కూడా ఫెయిల్యూర్ కిందకి లెక్క. సో ఏ మాత్రం కదలకుండా దాన్ని అప్లై చేయి, గుండ్రంగా అప్లై చేయి. రైట్. ఫోర్స్ అప్లై చేయకుండా నార్మల్గా చిన్నగా అప్లై చేయి. 4 సైడ్స్ దాంట్లో చూసుకుంటూ అప్లై చేయి. వెరీ గుడ్. కొంతమంది స్టూడెంట్స్ నా దగ్గరికి వస్తారు కదా, నీకు కాదు వీళ్ళకి చెప్తున్నా. సో ఈ మైక్రోస్కోప్లో చూడరు, డైరెక్ట్ కిందికి చూసి రాస్తూ ఉంటారు. అది కరెక్ట్ పద్ధతి కాదు, మైక్రోస్కోప్లోనే చూడాలా. రైట్. వెరీ గుడ్. అయిపోయిందా? ఇంకొంచెం పూస్తావా? ఇంకొంచెం తీసుకో, ఇంకొంచెం రాసాను ట్రై చేయి. కొంచెం లైట్గా రాయి, పట్టుకో. మళ్ళీ ఇంకొకసారి ఇంకొంచెం రాయి. గుండ్రంగా మొత్తం అంతా పోవాలా, పైకి కిందికి నీట్గా అంతా రబ్ చేయాలా. ఇప్పుడు లైట్గా ఏం చేస్తామంటే కొంచెం పేపర్ తీసుకో, ఏదైతే ఎక్స్ట్రా ఉందో దాన్ని మెల్లగా క్లీన్ చేయగో. ఈ పేపర్తో లైట్గా ఎక్స్ట్రా ఏదైతే వచ్చిందో దాన్ని క్లీన్ చేసేసి. రైట్. వెరీ గుడ్. లైఫ్లో ఎప్పుడు కూడా రివాల్వ్ సక్సెస్ చేయలేదు. ఇది కనుక నువ్వు చేసినట్లయితే మొబైల్ ఫీల్డ్లో నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. రైట్. వెరీ గుడ్ చేయి. అట్లనే మంచి క్లీన్ చేయి. గుడ్. ఏది కూడా డస్ట్ ఉండకూడదు. చూడు, బాల్స్ అన్నీ కూడా నీట్గా మంచిగా కనిపిస్తున్నాయా లోపల? రైట్. ఇప్పుడు ఏం చేస్తా చెప్పనా? అక్కడి నుంచి అట్లనే ఉంచి ఏం మాత్రం కదిలేయకు. ఇట్లా పట్టుకో. ఎట్లా పట్టుకోవాలి? ఇట్లా. నేను ఎట్లా పట్టుకున్నా చూడు. ఓకే. ఎట్లా పట్టుకున్నా చూడు. ఇట్లా ట్రీజర్ ఎప్పుడైనా సరే ట్రీజర్ మీద డిపెండ్ అవుతుంది మన రిబాలింగ్ అవ్వాలా వద్దన్నది. ఓకే. ఏంటిది? రిబాలింగ్ అవ్వాలా ట్రీజర్ మీద. రైట్. ఇప్పుడు చూడు, ఇట్లా పెట్టినా సేమ్ అట్లనే పెట్టు. ఇది అది అస్సలు కదలొద్దు. ఓకేనా? నేను చెప్పినప్పుడే ఆ చేతి దీన్ని తీయాలా, లేకుండా నీ ఈ చేతిని కనుక నువ్వు తీసేసినావు అనుకో ప్రాపర్గా రాదు అది. ఇప్పుడు పెట్టు. ఎట్లా పెడుతున్నావు? దీంట్లో వేలు పెట్టు. దీంట్లో ఉందా? దీన్ని సైజు పెంచాలా తగ్గియాలని దీంట్లో ఉంటుంది. ట్విజర్ని పట్టుకునే విధానం తెలవాలా. ట్విజర్ని పట్టుకునే విధానం ఇది. అవునా? ట్విజర్ని పట్టుకునే విధానం ఇది. ఈ ప్రాసెస్ ఎంత గట్టిగా ఉంటుందో అప్పుడు నీకు అర్థమవుతుంది. నీకు చిన్న కావాలంటే ఇట్లా, పెద్ద కావాలంటే ఇట్లా పట్టుకో. సేమ్ ప్రాసెస్. స్టార్ట్ చేయి. రైట్. మొత్తం లోపల కాదు, కొంచెమే. రైట్. వెరీ గుడ్. ఇంకొంచెం పెద్దది ఇంకా కొంచెం పెద్దది ట్విజర్ని. రైట్. వెరీ గుడ్. కింద టచ్ చేయాలా, కింద టచ్ చేసుకో, కింద బ్యాలెన్స్ తీసుకో. దీని నుంచి పైనుంచి ఇట్లా పెట్టి చేయాలా. రాలే నీకు. ఒక్క నిమిషం మాకు అట్లనే ఉంచు. ఎట్లా పెడుతున్నావు? నేను ఎట్లా పెడుతున్నావు, నువ్వు ఎట్లా పెడుతున్నావు చూడు. మళ్ళీ ఇంకొకసారి అబ్జర్వ్ చేయి ట్విజర్ని. నేను ఎట్లా పెడుతున్నా చూడు. ఎంత బ్యాలెన్స్ తీసుకుంటున్నా దీన్ని. అవునా? బ్యాలెన్స్ తీసుకొని పైనుంచి కిందకి ప్రెస్ చేస్తున్నానా? ఇట్లా ప్రెస్ చేయి. నేను ఎట్లా పెడుతున్నా? సపోర్ట్ అంతా దీని మీద తీసుకుంటున్నా చూడు. చెయ్యి. ట్రై చేయి. ట్విజర్ని పట్టుకునే విధానం కూడా రావాలా. ఓపెన్ చేయి ఇంకా. రైట్. రైట్. కింద గట్టి ప్రెస్ చేయి కిందికి. ఒక్క నిమిషం. గట్టి ప్రెస్ చేయి. రైట్. వెరీ గుడ్. హీట్ ఎంత పెట్టుకోవాలా రిబాలింగ్ చేసేటప్పుడు? 280-300. రైట్. వెరీ గుడ్. హెయిర్ ఒక 80 వరకు ఉంటే సరిపోతుంది. కొట్టేసాయి, హీట్ కొట్టేసాయి. ఇప్పుడు చక్కగా రావాలా. ఏ మాత్రం కదిలియకు దీన్ని, 1% కూడా కదలొద్దు. రైట్. వెరీ గుడ్. కొట్టేసాయి, హీట్ కొట్టేసాయి. రైట్. వెరీ గుడ్. అంతే. కాలినా కూడా తీయొద్దు చెప్తున్నా. కొంచెం అనేది నువ్వు తీసినావు అనుకో ఒళ్ళు పగులుతుంది. వెరీ గుడ్. ఎక్సలెంట్ వర్క్. రైట్. ఈ ట్విజన్ అస్సలు కదిలేకు. తీసేయి. ఇప్పుడు బ్లోయర్ తీసేసాయి. అట్లనే ఉంచు. ఆగు. ఇది అట్లనే పట్టుకో. గుడ్. బ్లోయర్ నాకు ఇచ్చేసాయి. వెరీ గుడ్. అంతేనా? రైట్. లే పైకి లే. ఇప్పుడు చూద్దాం. పైకి లే. నువ్వు లేచి నేను తీసుకుంటా. రైట్. నువ్వు ఎంత మంచి రిబాల్ చేసినావో, ఎంత చక్కగా చేసావో చూద్దాం. రైట్.
ఇదేనా నువ్వు చేసింది? అదే చేసింది. రైట్. 2-3 బాల్స్ పోయినాయి చూడు. ఇక్కడ బాల్స్ ఉన్నాయా? అవును. 2-3 బాల్స్ పోయినాయి. ఇక్కడ ఒక బాల్స్ చూద్దాం. రైట్, వెరీ గుడ్. ఒక 2-3 బాల్స్ అవ్వలేదు, కానీ అయిన కాడికి మాత్రం ఎక్సలెంట్ వర్క్ చేసినావు, పర్ఫెక్ట్ చేసినావు, మామూలు చేయలే. ఏంటిది? పర్ఫెక్ట్ చేసినావు. అయిన కాడికి మాత్రం ఒక రేంజ్లో చేసినావు. లైఫ్లో ఫస్ట్ టైం సిపి ముట్టుకున్నా కూడా ఎవరు కూడా ఫస్ట్ టైం ఇట్లా వేసినప్పుడు ఎవరు కూడా ఇంత చక్కగా చేయరు. సో ఇప్పుడు ఆ మిగిలిపోయిన బాల్స్ని కూడా మనం కూర్చోబెట్టచ్చు. ఇక్కడ నుంచి నేను చెప్తా, ఓకేనా? ఎంత చక్కగా చేసినావు చూసినావా? ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు లైఫ్లో, నిజం చెప్పు. ఫస్ట్ టైం టచ్ చేయడం కాదు, అసలు ఈ సీట్ మీద కూర్చోవడం ఎప్పుడు? ఈ రోజేనా? సిపిని పట్టుకుంది కూడా ఈ రోజేనా? రైట్, వెరీ గుడ్. ఇప్పుడు చూడు, అది మిగతా బాల్స్ ఏవైతే అవ్వలేదు చూసినావా? ఆ బాల్స్ చూడు. జస్ట్ కొంచెం హీట్ అవ్వకపోవడం వల్ల కొంచెం అది అట్లయినాయి అంతే. ఏంటిది? హీట్ అవ్వకపోవడం వల్ల అలా ఉంది. ఇప్పుడు చూడు, వెరీ గుడ్. మంచిగా అయిందా? మంచిగా అయింది. సిపి నువ్వే రిబాల్ చేసినావా? ఎవరైనా హెల్ప్ చేసిరా నీకు? నేనే చేసిన. నేనేం హెల్ప్ చేయలేదు, జస్ట్ గైడెన్స్ మాత్రమే ఇచ్చిన నీకు. అవును. అంతేనా? అంతే. వెరీ గుడ్. చూసుకో, వెరీ గుడ్. అంతేనా? అంతే. చాలా చక్కగా చేసావు. ఏనా బాల్స్ ఇంతమంది కావాలి? 2-3 బాల్స్ అవ్వలే కదా? హీట్ కొంచెం ప్రాపర్గా పెట్టేసిన. ఇప్పుడు చూడు, అయిపోతాయి. అయిపోయినాయి చూసుకో. అయిపోయినాయా? ఏమైనా బాల్స్ ఇందులో మిగిలినాయి చూసుకో. ఇందులో మిగిలినాయా? ఏ ఒక్క బాల్ కూడా ఇందులో మిగిలేదు, అవునా కదా? ఇప్పుడు చూడు, నువ్వు నువ్వు చేసింది ఏది? నేనేం హెల్ప్ చేయలే, జస్ట్ నార్మల్గా కొంచెం వరకు నేను సపోర్ట్ చేశాను అంతే నీకు. ఇది నీ టాలెంట్ అయ్యేది, కానీ కరెక్ట్గా ఎలా చేసుకుంటే అవుతుందో మనకి తెలవాలన్నమాట. ఇప్పుడు నీకు ఎంతవరకు చదువుకున్నావు నువ్వు? 10th క్లాస్ పాస్ అయినావా? ఎన్ని మార్క్స్ వచ్చినాయి 10th క్లాస్లో? 5.7. ఇప్పుడు ఆ 5.7 మార్క్స్ ఇక్కడ ఏమైనా మనకి వచ్చినాయా? లేదు. ఇప్పుడు చదువుతోని మొబైల్ ఫీల్డ్తో ఏమైనా సంబంధం ఉందా? లేదు. రైట్. ఇదేనా నువ్వు చేసుకున్న సిపియూని? ఇంకొకసారి పర్సనల్ వ్యూ ఏదైతే ఉందో ఆ యొక్క వ్యూ మీద చూపిస్తా, చూద్దాం. రైట్. ఇంకొకసారి ఈ స్క్రీన్ మీద చూద్దాం, ఈ టీవీ స్క్రీన్ మీద చూద్దాం. అప్పుడు నీకు ఇంకొక క్లారిటీ అయినా వస్తుంది. రైట్. ఈ స్క్రీన్ మీద చూద్దాం, ఎంత చక్కగా చేసావు. చూసినావా? రైట్. నువ్వేనా చేసింది? రైట్. చూడు ఎంత చక్కగా చేసావు. రిబాలి ప్రాసెస్ లైఫ్లో ఫస్ట్ టైం సిపి రిబాల్ ఇది, అవునా? ఇంతమందికి ఏమైనా ప్రాక్టీస్ చేసినావా? చేయలే. సింగిల్ డెక్కర్ ఇది. డబల్ డెక్కర్ కూడా ఇలానే చేయొచ్చు. ఏంటిది? సేమ్ ప్రాసెస్. క్లీనింగ్ ప్రాసెస్లో కొన్ని స్టెప్స్ ఉంటాయి, ఆ స్టెప్స్ వస్తుంది. సిపి రిబాలింగ్ వస్తుంది, అలా వర్క్ వచ్చినట్టే. ఏంటిది? సాల్ సిపి రిబాలింగ్ ఒకటి వస్తే వర్క్. ఇగో నీకు ఈ సిపి నీకు ఇచ్చేస్తున్నా, ఓకేనా? నువ్వు ఎక్కడైనా పెట్టుకో, ఎలానే దాచి పెట్టుకో ఈ వర్క్ని. నేను చేసిన ఫస్ట్ టైం సిపి అని చెప్పి దాచిపెట్టుకో. అర్థమవుతుందా? దాచిపెట్టుకో. ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు నీవైనా వర్క్లో ఫెయిల్ అయినప్పుడు నాకు ఫోన్ చేయి. అర్థమవుతుందా? అదనమాట. రైట్. సో ఈ విధంగా చేస్తే ఎవరైనా సక్సెస్ అవుతారు.